సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బరి తెగిస్తున్నారు. ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఏకంగా ఇన్స్టాగ్రామ్లో ప్రైవేట్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఎస్, మీరు వింటుంది నిజమే. కోల్కతాకు చెందిన ఇన్ఫ్లుయెన్సర్లు ఈ పని చేశారు. సోఫిక్ ఎస్కే, సోనాలి అనే ఇద్దరు ప్రైవేట్ వీడియోలు పోస్ట్ చేశారు. 2 రోజుల వ్యవధిలో 2 వీడియోలు పోస్ట్ అయ్యాయి. ఇన్స్టాగ్రామ్లో ఇవి వైరల్గా మారుతున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్ల తీరుతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేమస్ కావడానికి ఇంతగా బరి తెగించాలంటూ కామెంట్లు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రవర్తన చర్చకు దారితీస్తుంది. దీంతో తమ వీడియోలపై స్పందించారు ఈ ఇద్దరు. ఈ వీడియోలు తాము పోస్ట్ చేయలేదంటూ వెల్లడిస్తున్నారు. తమ ప్రైవేట్ వీడియోలను ఫ్రెండ్ లీక్ చేశాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లుగా వెల్లడిస్తున్నారు. గతంలో కూడా తనను మాజీ స్నేహితుడు ఆ వీడియోలో ఉన్న వ్యక్తి గతంలో తన మాజీ స్నేహితుడుగా చెప్తున్న అమ్మాయి అతను బ్లాక్మెయిల్ చేశాడంటుంది సోనాలి అనే అమ్మాయి. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు వైరల్గా మారుతుంది సోషల్ మీడియాలో. ఇలాంటి దరిద్రం ఏంటంటూ చాలామంది తిట్టిపోస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారుతున్నాయి. కోల్కతాకు చెందిన సోఫిక్ ఎస్కే, సోనాలి ఇద్దరు కూడా ప్రైవేట్గా ఉన్న వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అసలు ఎంత దరిద్రానికి దిగజారుతున్నారంటే రాను రాను పూర్తిగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా దిగజారిపోతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ఇదొక చెత్త ట్రెండ్గా కొనసాగుతుంది. నిజమే, మీరు వింటుంది నిజమే, చెత్త ట్రెండ్. ఇటీవలి కాలంలో సరే పెళ్ళిళ్ళు శుభకార్యాలు పెట్టుకుంటున్నారు. దాంతోపాటు పాల గ్లాసులు ఇచ్చి శోభనం గదిలోకి పంపే ఒక చెత్త ట్రెండ్ తయారవుతుంది. దాంతో కామెంట్లు ఏమొస్తున్నాయి, పూర్తి వీడియోలు కూడా పెట్టండి అంటూ అడ్డగోలు కామెంట్లు వస్తున్నాయి. తర్వాత ఏం జరిగిందో చెప్పండి అంటూ అడ్డమైన కామెంట్లు వస్తున్నాయి. ఇది సహజంగా వచ్చే కామెంట్లు, ఎందుకంటే వాళ్ళు పెట్టే వీడియోలు కూడా అలాగే ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ ఇద్దరు మరో ముందడుగేశారు. ఏకంగా ప్రైవేట్గా ఉన్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. కానీ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి అవి మేం చేయలేదు, ఆ వ్యక్తి నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి వేరే ఫ్రెండ్ ఎవరి ద్వారానో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయించారంటున్నారు. చాలా దారుణంగా ఉంది. ప్రైవేట్ వీడియోలు, ఇంకా ఇందులో చెప్పుకోవడానికి ఏం లేదు, దాపరికం ఏం లేదు. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం, ఇలాంటి చెత్త వీడియోలు, ఇలాంటి పనికిమాలిన వ్యక్తుల గురించి మీకు చెప్పే ముందు, చూపించే ముందు కేవలం మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎంతలా దుర్వినియోగం జరుగుతున్నాయో, ఎంతలా పూర్తిగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో బరి తెగిస్తున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారు అనేది మేము మీకు చెప్పదలుచుకున్న విషయం. ఎస్, కోల్కతాలో జరిగింది ఇన్సిడెంట్. సోఫిక్ అలాగే సోనాలి ఇద్దరు కూడా ఫ్రెండ్స్గా చెప్తున్నారు. అయితే ఇప్పుడు అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది. గతంలో ఇద్దరు మంచి ఫ్రెండ్సే, కానీ ఇప్పుడు మేము డివైడ్ అయ్యాం, విడిపోయాం, ఆ వ్యక్తి నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ఇలాంటి పనులు చేస్తాడంటూ చెప్తోంది. చాలా దారుణంగా ఉంది ఈ వీడియో. అసలు ఇలాంటి వీడియోలను అప్లోడ్ చేసే వాళ్ళని నిజంగా ఫైండ్ అవుట్ చేసి కఠినంగా శిక్షించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, ఏకంగా అమ్మాయి మీడియా ముందుకు వచ్చి నా తప్పేం లేదు, ఇలా జరిగింది, నన్ను బ్లాక్మెయిల్ చేసేసారని చెప్తుంది. అసలు నిజంగా దీని గురించి చెప్పాలంటే కాస్త జుగుప్సాకరంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరి ఈ చేతుల్లో ఫోన్లు ఉంటున్నాయి, చిన్న పెద్ద అందరి చేతుల్లో ఫోన్లు ఉంటున్నాయి. ఇళ్లలో ఒక నలుగురు కూర్చున్నప్పుడు కూడా టీవీలున్నా లేదా ఇంకేదున్నా ఆ వినోద సాధనాలను పక్కన పెట్టి నలుగురు సోఫా మీద కూర్చుంటే నలుగురు చేతుల్లో ఫోన్లు ఉంటాయి. లేదా ఒక్క ఫోన్లో ఫ్యామిలీ అంతా కలిసి రీల్స్ చేస్తున్నారు. ఆ రీల్స్ని చెక్ చేసుకోవడానికి ఇలా స్వైప్ చేస్తుంటారు, మధ్యలో ఇలాంటివి వస్తుంటాయి. అప్పుడు చూడండి ఎంత ఇబ్బందిగా ఉంటుందో. మీ తల్లిదండ్రులతో కూర్చొని మీరు ఇలాంటి స్వైప్ చేసినప్పుడు ఈ వీడియోలో ఆ శబ్దాలు, ఆ దరిద్రం అంతా వినబడిందనుకో, కళ్ళకు కనబడిందనుకో, ఎంత దారుణంగా ఉంటుంది. జరుగుతుంది అదే సోషల్ మీడియాలో. అసలు ఇదొక్కడనే కాదు, అంగాంగ ప్రదర్శన, అర్ధనగ్న ప్రదర్శనలు ఓపెన్ చేసే చాలు మళ్ళీ ఇటీవలి కాలంలో ఏఐ యొక్క దరిద్రంగా మోపైంది. ఏఐతో పూర్తిగా క్రియేటెడ్ వీడియోలు, ఏఐ కంటెంట్ ఇంకా ఎంత దారుణంగా ఉందంటే కవ్వింపు, బూతు మాటలు, చెత్త వీడియోలు, అమ్మాయిల అర్ధనగ్న, పూర్తి నగ్న వీడియోలు చాలా దారుణంగా ఉంటున్నాయి. కొంతమంది నిజంగానే చేస్తున్నారు. ఓపెన్ చేస్తే చాలు చూడ్డానికి అందంగా చక్కగా ఉంటారు, కానీ అర్ధనగ్న ప్రదర్శన, అడ్డగోలుగా బట్టలు విప్పుకొని అంగాంగ ప్రదర్శన, శరీరాన్ని చూపిస్తున్నారు, లైక్ల కోసం దిగజారుడు పనులు చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరు మరో ముందడిగేశారు. అంతకు మించి మీరే చూడండి ఒకసారి. Kavina and a friend. What a camera setup.
friend. Why the camera like that? Upload my camera quality. You're not coming, no? In a frame. Why the camera like that? చూస్తున్నారుగా వీడియో ఎంత దారుణంగా ఉందో. చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంది, చూపించడానికి ఇబ్బందిగానే ఉంది. కానీ మిమ్మల్ని అప్రమత్తం చేయడం కోసమే, మిమ్మల్ని అవేర్ చేయడం కోసమే ఇలాంటి వార్తలకు సంబంధించిన అంశాలు మీకు చెప్పడం జరుగుతుంది. నిజంగా ఇది జుగుప్సాకరమైన, ఒక రకంగా ఇబ్బందికరమైనటువంటి దృశ్యాలు, కొన్ని నిబంధనల దృశ్యా చాలా వాటిని చాలా రిస్ట్రిక్టెడ్గా మీకు చూపించడం జరుగుతుంది. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. సోషల్ మీడియాలో జరుగుతున్న తీరిది, కొనసాగుతున్న తంతు ఇది. కొంతమంది బరి తెగించి చేస్తున్న వ్యవహారాలు ఇవి. ఎందుకు ఇంతలా దిగజారుతున్నారో అర్థం కాని పరిస్థితి. అంతా చదువుకున్న వాళ్ళు, అంతా తెలివి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో అర్థం కాదు. ప్రకృతి సిద్ధంగా సహజంగా 4 గోడల మధ్య చేసుకోవాల్సిన వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా 10 మందిలో పెట్టేస్తున్నారు. 10 మంది కాదు, కోట్లాది మంది చూస్తున్నారు. ఈ బహిరంగ బట్టబయలు బరితెగింపు వ్యవహారాలకు ఎప్పుడు ముగింపు పలుకుతుంది? అసలు సోషల్ మీడియా పైన నియంత్రణ ఉందా? ప్రభుత్వాలు వీటిని నియంత్రిస్తున్నాయా? ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తే చాలు అమ్మాయిలతో కూడిన వీడియోలు, లేదా అమ్మాయిలు చేసినా చేయకపోయినా అమ్మాయిలను వాడి క్రియేట్ చేస్తున్న ఫేక్ వీడియోలు లేదా ఏఐ వీడియోలు. కానీ ఇది నిజమైన వీడియో, ఇది ఫేక్ కాదు. ఈ దరిద్రం నిజమైంది. ఈ వీడియో నిజమైంది. ఇది కోల్కతాలో జరిగింది. పైగా ఇప్పుడు ఆ అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది. ఏకంగా ఇది జరిగింది నిజమే, కానీ ఒకప్పుడు జరిగింది, ఇప్పుడు దీన్ని బయట పెట్టానంటుంది. అది ఎలా బయటకు వచ్చినా, నిజంగా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసేసినా సోషల్ మీడియాలో ఇది అప్లోడ్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఇదే కాదు, ఇదొక్కటి ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇదే కాదు, చాలా ఉన్నాయి. మీరు ఏ అకౌంట్ ఓపెన్ చేయండి, ఫేస్బుక్ యా ఇన్స్టాగ్రామ్ ఏదైనా కావచ్చు, ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తే చాలు అర్ధనగ్న వీడియోలు, అమ్మాయిల అంగాంగ ప్రదర్శనలు, లేదా ఇంకేదో డబుల్ మీనింగ్ బూతులు, డైలాగులు, పిచ్చి స్కిట్లు, ప్రతిదీ కూడా సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. చిన్న పిల్లలు ఉంటారు, టీనేజర్లు ఉంటారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు. ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్లు ఉంటున్నాయి, ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది సమాజం మీద. దీన్ని నియంత్రించాల్సిన అవసరం చాలా ఉంది. చాలా దారుణమైనటువంటి ఇలాంటి వీడియోలను సర్క్యులేట్ చేయడం ద్వారా సమాజానికి ఏం చెప్దామనో తెలియదు, కానీ వ్యూస్ కోసం కొంతమంది తెగిస్తున్నారు, కొంతమంది బరి తెగిస్తున్నారు. మరి ఇది ఆ కోవలో ఉందేనా? ఇది వ్యూస్ కోసం కావాలని చేసిన పనా? నిజంగా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశారా? పూర్తి వ్యవహారం అంతా కూడా ఒకవేళ పోలీసులు కనుక విచారిస్తే బయటపడే అవకాశం ఉంది. ఇప్పుడు అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది, నాకేం తెలియదు, ఇది ఎప్పుడో జరిగింది, ఇటీవల నా ఫ్రెండ్తో నాకు తేడా వచ్చింది, నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ఇలా చేశాడంటారు. ఏమన్నదో ఒకసారి చూద్దాం. আমি আপনাদেরকে আবার অনুরোধ করছি যে ভিডিওটা আপনারা কেউ পোস্ট করেন না, আর আপনাদের ফোনে থাকলে ভিডিওটা ডিলিট করে দেন। আর আমাকে কেউ ইনস্টাতে এবং ফেসবুকে বাজে বাজে কমেন্ট করবেন না, আর কোলাবোরেশন তো করবেনই না। আমার নিজেরই খারাপ লাগছে ভিডিওটা, কারণ আমি তো ভুল করেছি, আর আপনারাও আমার এই ভিডিওটা বেশি বেশি করে শেয়ার করে ভুল করছেন। হয়তো আবার আপনারা এই ভিডিওটা নিয়ে রোজ করবে। আমার রিলেশনশিপে আছি। কতদিন থেকে আছো? সামথিং 1.5 বছর। ভিডিওটা কতদিন আগে? 1.5 বছর আগেকার। আমি আপনাদেরকে আবার অনুরোধ করছি যে ভিডিওটা আপনারা কেউ পোস্ট করেন না, আর আপনাদের ফোনে থাকলে ভিডিওটা ডিলিট করে দেন। আর আমাকে কেউ ইনস্টাতে এবং ফেসবুকে বাজে বাজে কমেন্ট করবেন না, আর কোলাবোরেশন তো করবেনই না। আমার নিজেরই খারাপ লাগছে ভিডিওটা, কারণ আমি তো ভুল করেছি, আর আপনারাও আমার এই ভিডিওটা বেশি বেশি করে শেয়ার করে ভুল করছেন। হয়তো আবার আপনারা এই ভিডিওটা নিয়ে রোজ করবে। আমার রিলেশনশিপে আছি। কতদিন থেকে আছো? সামথিং 1.5 বছর। ভিডিওটা কতদিন আগে? 1.5 বছর আগেকার। আমি আপনাদেরকে আবার অনুরোধ করছি যে ভিডিওটা আপনারা কেউ পোস্ট করেন না, আর আপনাদের ফোনে থাকলে ভিডিওটা ডিলিট করে দেন। আর আমাকে কেউ ইনস্টাতে এবং তার জন্য পুরোটাই দায়ী হবে রুবেল, কারণ আমার বলতে কিছু নেই, আমি কাকে মুখ দেখাবো? আমার মুখ দেখানোর মতো কোনো জায়গা নেই, তো তার জন্য আমি সুসাইড অ্যাটেম্প করতেও পারি। শফিকের সঙ্গে তোমার এই ভিডিওটা একান্ত আমার পার্সোনাল ভিডিও ছিল। আমার ফোন থেকে আমাদের খুব কাছেরই বন্ধু রুবেলের নামে একটা ছেলে সেই ভিডিওটা চুরি করে নিয়েছে, নিয়ে দীর্ঘদিন আমাদের ব্ল্যাকমেইল করেছে। ব্ল্যাকমেইলের আমরা যখন শিকার হইনি, তো এখন আমরা দুজন অন্য জায়গায় কাজ করতে যখন চলে এসেছি, তখন ওই ভিডিওটা পোস্ট করে দিয়েছে। তো আমরা ভাবতেও পারিনি ভিডিওটা সে পোস্ট করবে।
আর পোস্ট করার কারণে আমার পাড়া বা আমার এলাকা, আমি যেখানে পড়াশোনা করি সে কোথাও আমি মুখ দেখাতে পারছি না। আমাদের পাড়া থেকে আমাকে বলেছে যে এই মেয়ে যেন ঘরে না ঢোকে। তো আমার মুখ দেখানোর মতো কোনো জায়গা নেই। আমি যদি পরবর্তীকালে কোনো সুসাইড অ্যাটেন্ড করি তো তার জন্য পুরোটাই দায়ী হবে রুবেল। কারণ আমার মান সম্মান বলতে কিছু নেই, আমি কাকে মুখ দেখাবো? আমার মুখ দেখানোর মতো কোনো জায়গা নেই, তো তার জন্য আমি সুসাইড অ্যাটেন্ড করতেও পারি। শফিকের সঙ্গে তোমার সম্পর্ক আমি রিলেশনশিপে আছি কতদিন থেকে আছে? సంథింగ్ 1.5 বছর। ఈ బరి తెగింపు కేవలం కోల్కతాకే పరిమితం కాలేదు, అన్ని ప్రాంతాల్లో ఇలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది దాదాపుగా. దయచేసి కొంచెం తెలివి జ్ఞానం ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలనుకుంటే, సమాజాన్ని ఏదైనా ప్రభావితం చేయాలనుకుంటే మంచి విషయాలు లేదా ఏదైనా సరదాగా ఉండే విషయాలు మాత్రమే చేయండి. కానీ అడ్డగోలు బరిదిగింపు వ్యవహారాలతో ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జనాల్ని ఇబ్బందులకు గురి చేసే వ్యవహారాలు చేస్తే కటకటాల పాలవుతారు ఖచ్చితంగా. మిమ్మల్ని ఎవరు చూడట్లేదు అనుకొని వ్యూస్ కోసమో లేదా ఇంకా ఏదైనా పనికిమాలిన పిచ్చి పనులు చేస్తే సోషల్ మీడియాను నియంత్రించేందుకు ప్రభుత్వాలు కూడా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. చాలా కొంతమంది, సరే ఈ వీడియో పక్కన పెడదాం, కొంతమంది ఓపెన్ చేయగానే చదువుకున్న వాళ్ళు, చాలా మంచి వెల్ ఎడ్యుకేటెడ్, మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ కూడా చాలామంది ఉంటున్నారు. అదేంటో అర్థం కాని పరిస్థితి. మరి వాళ్ళ ఇళ్లలో ఎవరు చూడట్లేదో ఏంటో కానీ పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తారు, పనికిమాలిన వీడియోలు, చెత్త వీడియోలు, సెమీ న్యూడ్, హాఫ్ న్యూడ్. అమ్మాయిలు ఏంటో అర్థం కాదు. బాగా చదువుకున్న వాళ్ళు, మళ్ళీ ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళే ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాదు. ఇటీవల ఇదో ప్యాషన్ అయిపోయింది, దానికి డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు తోడవుతుంది, దానికి ఒక కామెడీ, ఏదో రకరకాల మళ్ళీ నవ్వినట్టుగా, నవ్వు రాకున్నా నవ్వినట్టుగా ఏదో ఒక రకమైన ఎమోజీలు, సౌండ్లు క్రియేట్ చేసి ఇంత పిచ్చి పిచ్చిగా, లేదంటే ఇంకేదో పిచ్చి పిచ్చి వ్యవహారాలు, పర్సనల్ వ్యవహారాలు, ఇళ్లలోకి వెళ్ళి బెడ్రూములు చూపించడాలు, ఇంకేదో చూపించడాలు, తిన్నామని పన్నామని. ఎందుకండి ఇవన్నీ? ఎందుకు అక్కర్రాని చెత్త వీడియోలన్నీ పెడుతున్నారు? పనికి మాలిన చెత్త కంపు అంతా అందులో అప్లోడ్ చేస్తున్నారు. చూసేవాళ్ళు చూస్తున్నారు, అది కూడా చూసే వాళ్ళ వీక్నెస్ని ఆధారంగా చేసుకొని వీళ్ళు చేస్తున్నారు. ఇది మరీ దారుణం. ఎంటర్టైన్మెంట్ కావాలనుకునే జనాల కోసం చేస్తున్నామంటున్నారు, వ్యూస్ కోసం చేస్తున్నారు, తెగిస్తున్నారు, బరి తెగిస్తున్నారు. ఈ చిల్లర వ్యవహారాలతో వచ్చే వ్యూస్ కంటే మీ పరువులు బజార్లో పడతాయి, 10 మందిలో చులకనవుతారు, గుర్తుపెట్టుకోండి. చండాలంగా ఉంటుంది, దరిద్రంగా ఉంటుంది. ప్రస్తుతం అలాంటి వీడియోలు ఒకటి కోల్కతాకు సంబంధించిన వీడియో ఇది. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి అయ్యో పొరపాటు జరిగింది, ఇది కావాలని చేయలేదు మేము, అది ఎలాగో వేరే వ్యక్తి చేతిలోకి వెళ్ళి బ్లాక్మెయిల్ చేయడంలో భాగంగా ఇలా చేశాడని చెప్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని మనం ఎంత మంచిగా వినియోగించుకుంటే అంత మంచిది. ఉపయోగకరమైన సమాచారాన్ని సర్క్యులేట్ చేయడం, చేరవేయడం, ఏదైనా కెరియర్ ఓరియంటెడ్ లేదా భవిష్యత్తుకు ఉపయోగపడేది, లేదా ప్రభుత్వపరమైన సమాచారాలు, లేదా వ్యక్తిగత సమాచారాలకు సంబంధించి అయితే ఏదైనా హెల్త్ కార్డు లేదా ఇంకేదైనా అనేక రకాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో దాంట్లో కూడా చాలా వరకు మిస్యూజ్ చేస్తున్నారు, దాంట్లో తప్పుదారి పట్టిస్తున్నారు, మూఢనమ్మకాలను స్ప్రెడ్ చేస్తున్నారు, ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు స్ప్రెడ్ చేస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. వీళ్ళ మీద నియంత్రణ లేదు, ఎవరికి నియంత్రణ లేదు, ఏ ప్రభుత్వాలకు నియంత్రణ లేదేమో అనిపిస్తుంది. ఒకసారి వీటిపైన ఎలాంటి కంట్రోలింగ్ రావాలి, ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకురావాలో కామెంట్ చేయండి దయచేసి. లేదంటే ఇలాంటి బరువు తెగింపు వివరాలు పూర్తిగా ఇక మన బెడ్రూముల దాకా వచ్చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడో ఏదో ఎవడో చేసుకుంటే మనం కూడా ఇళ్లలో కూర్చొని లైవ్లో చూడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. చాలా దారుణంగా తయారవుతుంది, ఇంత చండాలంగా తయారవుతుంది. రాను రాను అలాంటి పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లైవ్లు పెట్టి కూడా పొరపాటుగా వెళ్ళింది, మళ్ళీ మేము డిలీట్ చేస్తామని చెప్పుకునే బాపతున్నారు. దారుణంగా ఉంది. దీనికి మనమే అప్రమత్తంగా ఉండాలి. మన ఇంట్లో పిల్లలు ఉంటారు, మన ఇంట్లో కుటుంబాలు, అందరూ మనం కుటుంబ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి అందరం కలిసి చూస్తుంటాం ఫ్యామిలీతో కలిసి. పొరపాటున మీరు మీ ఇంట్లో అమ్మ నాన్నలో లేదా పిల్లలతో కలిసి కూర్చొని ఓపెన్ చేసినప్పుడు అరచేతిలో వైకుంఠంలాగా, స్వర్గంలాగా ఇలా ఓపెన్ చేయగానే ఇలాంటి బూత్ కంటెంట్ వచ్చింది అనుకోండి, ఎంత దారుణంగా ఉంటుంది, ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆలోచించుకోండి. సో మిమ్మల్ని అలర్ట్ చేయడానికి, మిమ్మల్ని ఇలాంటి చూపించడం ద్వారా అవేర్నెస్ తీసుకురావడానికే ఈ వార్తను మేము మీకు చెప్పడం జరుగుతుంది. కోల్కతాలో జరిగింది ఘటన. దీనిపై మరి పోలీసులు దృష్టి సారించి చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. My camera quality.